హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు రెసిపీ వచ్చి పొట్లకాయ ఫ్రై. దీన్ని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పొట్లకాయని పైన ఉన్న పీలు లోపల ఉన్న గింజలు తీసేసుకుని ఈవెన్గా ఒక సైజ్ ముక్కలు కట్ చేసుకోవాలి. దీంట్లోని కర్రీకి సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని చేత్తోని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చేత్తో గట్టిగా ఈ ముక్కల్ని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకోవటం వల్ల ముక్కల నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఈ వాటర్ నుంచి ముక్కల్ని సపరేట్ చేసుకోవాలి. ఇలా వాటర్ని ముక్కల నుంచి సపరేట్ చేసుకోవటం వల్ల ముక్కలకు ఉండే పసరు వాసన అంతా పోయి ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేత్తో గట్టిగా మెదుపుకొని ముక్కల్ని వాటర్ నుంచి సపరేట్ చేసుకోవాలి. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. చూసారా వాటర్ అనేది ఎంత వస్తున్నాయో? ఈ వాటర్ అనేది ముక్కల నుంచి సపరేట్ చేసేయాలి. ఈ వాటర్ని తీసేసుకుని ఇప్పుడు ఈ ముక్కలతో ఫ్రైని ప్రిపేర్ చేసుకుందాం. గ్యాస్ స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని దాంట్లోని 4 స్పూన్ల వరకు నువ్వులు వేసుకుని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేపించుకోవాలి. కమ్మటి వాసన వచ్చేంత వరకు ఈ నువ్వుల్ని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకుని వేపించుకున్న తర్వాత వీటిని చల్లారి పెట్టుకుని మిక్సీ జార్లో వేసుకుని బరకగా పౌడర్ చేసుకోవాలి. ఈ నువ్వులు అనేది వేగిపోయానండి. దీన్ని పౌడర్ చల్లారి పెట్టుకుని చేస్తాను. ఇదే ప్యాన్లోని 2 గరిటెల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ముందుగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు అండ్ అలానే కరివేపాకు, తుంచుకున్న ఎండుమిరపకాయలు అనేది ఎక్కువే పడతాయండి. ఈ కర్రీకి ఈ ఎండుమిరపకాయల స్పైసీనెస్నే వాడతాము. ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొట్లకాయ ముక్కలు వేసుకుని ఈ పోపులోని అంతా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని ఒక 10 నిమిషాలు సిమ్ ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ముక్కలు అనేవి సగం వరకు కుక్ అయినాయి. ఇప్పుడు మూత పెట్టుకోకుండా ఒక 10 నిమిషాల పాటు సిమ్ ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి. చూడండి, ముక్క అనేది కట్ అయింది కదా, కుక్ అయిపోయిందండి పొట్లకాయ అనేది. ఈ స్టేజ్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నువ్వుల పౌడర్ని వేసుకోవాలి. వేసుకుని ఇది పొట్లకాయకి బాగా పట్టే విధంగా ఈ నువ్వుల పొడిని కలుపుకోవాలి. కలుపుకొని మరొక 5 నిమిషాలు ఈ నువ్వుల ఫ్లేవర్ అనేది పొట్లకాయకి పట్టే విధంగా ఫ్రై చేసుకుని సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో రుచికరమైన పొట్లకాయ ఫ్రై రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి.